అడిగి వేడుకొని పొందుకొని నమ్ముకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మన మధ్యలో సాంగ్స్ పాడేవారు ఉన్నారు, వారికి అవకాశం ఇస్తున్నాం. సాంగ్స్ పాడవలసిందిగా ప్రభునామని బట్టి మనం చేస్తున్నాం. చక్కగా సాంగ్స్ పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభునామని బట్టి మనం చేస్తున్నాను. ఒకసారి సంజయ్ ఎక్కడున్నా కానీ త్వరపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దైవ సేవకులు దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. పురుషుని నియమించినాడు దేవుడు, ఫలములతో వృద్ధి పొందగా దేవుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. ధనుడైన దేవుడు ఏర్పరచినది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమున, సమస్త మానవ శ్రమానుభవమున సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, ఈ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదర, అవును నాకు ఇప్పుడు చేయాలి కావాలి.
మనందరం లేచి నిలబడదాం. పెళ్లి కుమారుడు వస్తూ ఉండగా మనమందరం లేచి స్వాగతం వరుడా స్వాగతం, స్వాగతం వరుడా. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా, వరదూతలైనా 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 వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బలదు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఒక్క మనుషుని ద్వారా ఆ మనిషిలో నుండి నాయనా మరి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి వారిద్దరిని వివాహం మీరే జరిగించిన దాన్ని బట్టి స్తోత్రం. ఆ ఒక్క జత ద్వారా నేడు ప్రపంచంలో ఉన్న అనేక మంది ప్రజలను విస్తరింపజేశావు. అందును బట్టి స్తుతిస్తున్నాం. ప్రియ ప్రభువా, గల్లా నాగేశ్వరరావు గారిని అలాగే శారదా గారిని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన ముగ్గురు పిల్లల్లో ప్రియ ప్రభువా మరి కిషోర్ను బట్టి స్తుతిస్తున్నాం. సహకారి కావాలి అని మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి స్తోత్రం. అలాగే తండ్రి ప్రియ ప్రభువా మరి పెండ్లి కుమారుడిగా పెండ్లి కుమార్తెగా వేదికను అలంకరించిన బిడ్డలను దీవించండి. ఏదేను వనములో ఆదామవ్వలను ఆశీర్వదించావు. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పడండి అని చెప్పావు. ఆ రీతిగా నాయన బిడ్డలిద్దరిని కూడా మీరు దీవించండి. వివాహ కార్యక్రమంలో నీ సహాయం అందించి నడిపించాలని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఒక చక్కటి పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరచుకుందాం. దైవజనులు జాన్ బాబు గారు కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జాన్ బాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వచ్చిన తర్వాత ఒక పాట పాడతారు. ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. మన
మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. ఆ పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనము గణపరుచుకుందాం. సమర్థుడమైనటువంటి పాట పాడుకుందాం. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపద గనివి నీవే. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపద గనివి నీవే. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టి యావత్తు నీ మాట చే కలిగనే, నన్ను నూతన సృష్టిగా మధురము. ఇది నేనెన్నడూ ఊహించినది కాదయ్యా, ఏమి అద్భుతము నీ కృప సంకల్పము. ఇది నేనెన్నడూ ఊహించినది కాదయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. హల్లెలూయా. దేవునికి మహిమ. మహిమతో రానున్న ఆ రోజున నా చేతిని విడువకు నా యేసయ్యా. నీవు మహిమతో రానున్న ఆ రోజున నా చేతిని విడువకు నా యేసయ్యా. ముఖ దర్శనం చూడాలనే ఆశయ్యా, అందుకే నీ ఆత్మతో నడిపించుము. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము
సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం మొదటి నుండి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్ష రసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా యేసు అమ్మతో, అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకనూ రాలేదే అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. యూదుల శుద్ధీకరాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి ఇందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెనో గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోనే కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు ఈ లేఖనాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభునామను బట్టి మనవి చేస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యమును కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-25. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాటను వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారనైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువుకు భయపడుచు శుద్ధంత కారణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమీ చేసినను అది మనుషుల నిమిత్తమే కాక ప్రభువు నిమిత్తమేనని మనస్ఫూర్తిగా చేయుడి.
మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన న్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. దేవుని మాటలు దీవించునుగాక. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఉన్నాయి. ఈ 7 వచనాలు చదివి వినిపిస్తారు. అటువలే స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండిడి. అందువల్ల వారిలో ఎవరైనా వాక్యంకు అవిధులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిక వల్ల రాబట్టవచ్చును. జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధు అయినటువంటి మృదు అయినటువంటి గుణమును అక్షయాంకాలమ్మ నీ హృదయము అంతరంగ స్వభావమును మీ అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులుగా విలువగలది. అట్టువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుండ్రి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఎన్నలా ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవం కృపాకరములో మీ భార్యలు మీతో పోలి అయి ఉండిన ఎరిగి మొక్కున బలహీనమైన ఘట్టమును భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలిగి ఉండినట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మంచిది. చక్కగా చదివించినటువంటి పెళ్లి కుమారుడు. అటువల్లే స్త్రీలారా, మీరు మీ సర్య పురుషుల లోబడి ఉండిరి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమును విధేయులైన వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తమైన చూసి వాక్యమును లేకుండానే తమ భార్యలు వలన రాబడవలవను. జడలు అల్లుకొనుటకు, బంగారు నగలు పెట్టుకొనుటకు, వస్త్రములు ధరించుకొనుటకు, వెలుపటి అలంకరణము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్లు ముదురువైనట్లు అయిన గణమును అక్షమాలంకారములు మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులులా విలువనగలది. అటువల్ల పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాముతో మీరును యోగం నడుచుకొనుటకు ఏ భయమునకు బెదురునుట వలన ఆమెకు పిల్లదగరు. జీవము కృపా వలనము మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఇటు వలన భార్యమును సన్యాసించి మీ ప్రార్థనముకు అభ్యతమును కలిగించున్నట్టు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మనకి మహిమ కలుగును గాక. మరి పెళ్లి కుమార్తె కూడా చక్కగా దేవుని యొక్క వాక్యం చదివారు. మరి చదవబడి వంటి లేఖన భాగం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవ సేవకులు కొలుకును మరి కూడి చేరు వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా కన్న తండ్రి, ఇదిగోనైనా ఈ వివాహ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావునైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. వీరిద్దరూ జతపడటానికి కారణం ఇదిగోనైనా మీ సంకల్పం. ఆదామును అవ్వను ఎలా ఏర్పాటు చేశారో వారికి చెప్పిన ప్రకారంగా మీరు ఈ భూమిని నిండించాలి, ఈ భూమిని మరి ఇదిగో సేద్యపరచాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లలను నా కొరకు పెంచాలి అని వీరు ఇచ్చిన ఆజ్ఞనైనా కనుక వీరిద్దరూ ప్రేమించి ఈ వివాహ కార్యక్రమానికి జతపరిచారు. వీరి ద్వారాగా పిల్లలను తీసుకొచ్చి ఆ పిల్లలు నీ పనిచేసే భాగ్యాన్ని సహాయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగానైనా ఈ ముందుండ కార్యక్రమాన్ని అంతయో విజయంతంగా జరిగించి సహాయం దయచి దూర ప్రాంతం నుంచి మీ కుమారుడు మరి ఇదిగోనైనా దైవ సేవకులు నీ మాటలు చెప్పడానికి వచ్చారు. మీ కుమారుడు నోట నుండి మంచి మాటలు వివాహ కార్యక్రమ మాటలను విని ఆ మాటల ప్రకారంగా మరి వీరిద్దరూ నడుచుకునే భాగ్యము సహాయము మీరు అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది.
మరి చాలా సమయం అయిపోయింది. మరి ఏది ఏమైనప్పటికీ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది కనుక మరి దైవజనులు మన మధ్యలో సాంసన్ గారు ఉన్నారు. వారు ఒక అర్ధగంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత వివాహ కార్యక్రమంలోకి మనం వెళదాం. మరి దైవజనులు ఆహ్వానిస్తూ ఉండగా మనం అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గట్టి కొట్టండి అమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఈ భూప్రపంచంలో మానవ జీవితాలలో మమ్మల్ని సృష్టించి మీ పోలిక యందు మీ స్వరూపమందు మమ్మల్ని కలిగించిన మా కన్న తండ్రి, మీకు మా కృతజ్ఞతాస్తుతులు. ప్రపంచంలో ఏ జంతువుకి లేని భాగ్యాన్ని మానవుడిగా మాకు మీరు అనుగ్రహించారు. దానిలో అతి ప్రధాన ఘట్టంగా వైవాహిక బంధాన్ని మీరు జతపరిచి ఉండగా తండ్రి, ఈ వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నటువంటి మీ బిడ్డ తమ్ముడు కిషోర్, చెల్లి అశ్వినిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ చల్లని ఆశీస్సులను అనుగ్రహించి నిండు నూరేళ్ళు చల్లగా వారి ఇరువురు దాంపత్య జీవితంలో అన్యోన్యంగా బ్రతికి మీకోసం బహు చక్కగా ఫలించే గొప్ప ధన్యతను అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సంతోషం. దేనికి లేనిది ఈ వివాహం కేవలం మనిషికి మాత్రమే ఉంది. మీరు ఎప్పుడైనా జంతువుల్లో పశువుల్లో ఈ వివాహాన్ని ఎప్పుడైనా చూసారా? వివాహం మనకు ఎక్కడ జంతువుల్లో పశువుల్లో కనిపించదు. కంటికి కనిపించిన జీవరాశితో తనకు నచ్చిన మరొక జీవరాశి వెళ్ళిపోతుంది, పిల్లల్ని కంటుంది, ముందుకెళ్ళిపోతుంది తప్ప వాటికంటూ వేదికలు, వాటికంటూ విలువలు మనం ఎక్కడా కనిపించదు, ఒక్క మానవ జీవితంలో మానవ జాతిలో తప్ప. ఎందుకు ఈ వివాహం అని మనం ఆలోచిస్తూ ఉంటే, దేవుడు ఆది కాండంలోనే ఈ వివాహాన్ని బంధుపరిచాడు. మనందరికీ తెలుసు. దేవుడు 2వ అధ్యాయం ఆది కాండం 18వ వచనంలో ఏమని అన్నాడండి ఆయన? ఒకసారి చదవగలరా? ఆది కాండము గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. దేవుడు చెప్పేస్తున్నాడు. కొంతమంది మీ వివాహాలు చేసుకొని పూనుకొని ఉంటారు, మేము ఉండగలం. ఈరోజు వివాహ వ్యవస్థ కనుమరుగైపోతుంది తెలుసు మీకు. డేటింగ్స్ అని ఈ మధ్య కొత్తగా వచ్చినాయి. ఈ సినీ ప్రపంచం ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయటం ప్రారంభించిందో మానవ జీవితాలని, ఈ వివాహాలు ఎప్పుడో పోయినాయండి. ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా పిలుచుకునే చాలామంది ఈ డేటింగ్ అనే ఒక కొత్త ఇంగ్లీష్ పదాన్ని కనిపెట్టుకొని వివాహమే లేకుండా పిల్లల్ని కనుక్కుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. పశువులకి మనిషికి తేడా లేకుండా అయిపోయింది. ఈరోజు అమెరికా, యూరప్ లాంటి చాలా ప్రాంతాలు వివాహాలు లేవట. ఎందుకంటే ఎక్కడ వివాహాలు చేసుకుంటే మళ్ళా గొడవలు వచ్చి మళ్ళా విడాకులకు వెళ్ళినప్పుడు ఆస్తులు ఎక్కడ పంచుకోవాల్సి వచ్చిద్దో, ఎందుకు ఈ తతంగం అంతా అని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వివాహాలు అనేవే లేకుండా జస్ట్ క్యాజువల్గా ఒకే రూమ్లో ఇద్దరు ఆడమగ కలిసి ఉంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఏమైనా అంటే వివాహం అనేది ఒక మూఢనమ్మకం అండి, ఎందుకు ఈ పెళ్ళి అనేది అనవసరం, డేటింగ్ సరిపోద్ది మనిషికి అని పశువు కంటే దారుణంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు ఈరోజు. కానీ బైబిల్ చెప్పింది నరుడు ఎలా ఉండటం మంచిది కాదట, ఒంటరిగా ఉండటం మంచిది కాదట. మీరు ఆది కాండం 1వ అధ్యాయాన్ని చదివితే దేవుడు నోట్లో నుంచి మంచిది 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 అని పదే పదే మనకు వినిపిస్తుంది. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితే మీకు అర్థమైద్ది. దేవుడు ఆకాశమును కలిగించినప్పుడు అది మంచిదై ఉండుట దేవుడు చూచెను అని. ఇలా మీకు మొత్తం ఆది కాండం 1వ అధ్యాయంలోనే మంచిది అన్న పదం 7 సార్లు మీకు కనపడుతుంది. చివరిగా ఆది కాండాన్ని ముగిస్తూ కూడా దేవుడు ఒక మాట అన్నాడు. ఒకసారి ఆది కాండాన్ని ముగిస్తూ ఆయన చివరి వచనంలో ఏమన్నాడు? 31 చదవండి. ఆది కాండం 1వ అధ్యాయం 31 వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేనట. ఎలా ఉందట? చాలా మంచిదిగా ఉందట. అంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు అది చాలా మంచిగా ఉంది, భూమిని చేసినప్పుడు మంచిదిగా ఉంది. మనకు ప్రతిసారి ఆ పదం మనకు కనపడుతూనే ఉంటుంది. కానీ దేవుడు నోట్లో నుంచి మంచిది కాదు అన్న పదం మొట్టమొదటిసారి మనకి 2వ అధ్యాయంలోనే కనపడిద్ది. అది ఎవరి విషయంలో కనపడిద్ది? ఆదాము విషయంలో కనపడిద్ది. మనందరికీ తెలుసండి, వివాహము అనగానే
ఈరోజు ఎలా తయారైపోయింది అని అంటే కట్న కానుకల మీద ఆధారపడిపోయింది. మరి ఈరోజు సమాజంలో వివాహాలు కట్నాల దగ్గర మరి విడిపోయే వివాహాలు ఉన్నాయి, కట్నాల వల్ల కలిసి ఉండాలని విషయాలు చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా మరి దైవజనులు చక్కగా మాట్లాడున్నారు. వారు కూడా ప్రభునామాన్ని బట్టి వందనాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు పెళ్లి యొక్క మరి వివాహం యొక్క కార్యక్రమంలోకి మనం వెళుతున్నాం. మరి అందరూ కూడా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని చూడవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తున్నాను. మరి మన మధ్యన పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎప్పుడు తాళిబొట్టు కట్టాలని కిషోర్ ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఆమె కూడా ఎప్పుడు నేను కట్టించుకోవాలని ఎదురు చూస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి వివాహం జరగడానికి దేవుడు చక్కని కృపనిచ్చాడు కనుక మరి చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వివాహంలోకి మనం వెళదాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన దేవా మా యేసయ్య, నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, నీ దాసుడు ద్వారా చక్కని వర్తమానాలు మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. భార్య భర్త ఎలా ఉండాలన్న విషయాలు నీ దాసుడు ద్వారా చక్కగా మీరు బయలుపరిచారు. అందులో బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన మాటూరు మండలంలోని ఇన్ఛార్జర్గా ఉన్నారు. వారు ఒక పెళ్లి కుమారుని కూర్చొని ఇంకా తర్వాత ఇంకా టైం ఉంది. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో వివాహం జరిపించబోతున్నాం. అందరూ కూడా దయచేసి సైలెంట్గా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. అయిపోయిందా? సరే కూర్చోండి. వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే, మాకు అంగీకారమే అన్నవారు మీ కుడి చేతి చూపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వివాహం జరగడం మాకు ఇష్టమే, మాకు అంగీకారమే అన్నవాళ్ళు రండి. మంచిది, చాలా సంతోషం. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మంచిది. ఈ సమయంలో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. కిషోర్ రెడీగా ఉన్నారు. సరే కిషోరు అశ్విని అంకు చూడు. అశ్విని అమ్మ నువ్వు కిషోర్ అంకు చూడు. ఫోటో వాళ్ళు పిలిచినా కూడా చూడొద్దు వాళ్ళు ఇంకా. సరే కిషోరు, కురుడకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? సమ్మతించుతున్నాను. ఏమని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరుని ఎవరిని ఆశింపక ఏమితోనే కాపురము చేయదువా? చేయదును. ఎవరితో కాపురము చేయదు? అశ్వినితో. మంచిది. అబ్బాయి బాగా చెబుతున్నాడు, ట్రైనింగ్ రాత్రి బాగా అయ్యాడు. సరే అమ్మాయికి ఒకసారి అమ్మాయికి. అశ్విని నువ్వు చెప్పమ్మా. నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని యొక్క నియమము చొప్పున పరిశుద్ధ గృహమందు మార్గమందు జీవించదువా? జీవించెదరు. ఈయన ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరుని ఎవరిని ఆశింపక మరి ఈయనతోనే కాపురం చేయదు. ఇద్దరు మంచి పాస్ట్లో ఉన్నారండి. నేను దాదాపు చాలా పెళ్ళిళ్ళు చేశాను, అంత పాస్ట్గా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సరే మంచిది. మరి అబ్బాయి తరపున అమ్మాయి తరపున తల్లిదండ్రులు దయచేసి ముందుకు రావాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా పూలదండలు కూడా రెడీగా ఉంచండి. పూలదండలు రెడీగా ఉంచండి. లోపు ఒక ప్రమాణం చేపిద్దాం. ఆయా బైబిల్ పెట్టండి ఇద్దరు. అబ్బాయి తరపున తల్లిదండ్రులు అమ్మాయి తరపున తల్లిదండ్రులు దయచేసి కావాల్సిందిగా మనం చేస్తున్నాం. అమ్మాయి తరపున అబ్బాయి శృంగార ప్రభునకు శృంగార ప్రభు
సరే మంచిది. మొట్టమొదటిగా అబ్బాయికి మీరేమవుతారు? అబ్బనవుతా అబ్బనవుతానండి. సరే, అబ్బు అవుతావు, తండ్రి అవుతావు, ఏదో ఒకటి అవుతావు కదా, మంచిది. సరే, కిషోర్ను ఇచ్చి అశ్వినికి ఇవ్వటం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అబ్జెక్షన్. సరే, అబ్బాయి కుడి చేయబెట్టుకో. మంచిది. అయ్యా ముందుకు రండి మీరు కూడా. సరే అయ్యా, అమ్మాయికి మీరేమవుతారు? తండ్రిని అవుతాను. మరి అశ్విని కిషోర్కి ఇవ్వడం మీకు ఇష్టమే కదా? ఇష్టమే, అబ్జెక్షన్ ఏం లేదు. సరే మంచిది. అమ్మాయి చేయబెట్టుకోండి, కుడి చేయబెట్టుకోండి. ఒక్క నిమిషం తర్వాత చేతులు కలపండి ఇద్దరు. ఈ బంధము అనుబంధము, ఈ బంధము ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా, ఎవరైనను మరి ఏదైనను ఈ బంధము. ప్రార్థించేద్దాం. కృపాశక్తి సంపూర్ణుడా మా యేసయ్య, నీ ఘనమైన వంటి నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తల్లిదండ్రుల యొక్క అంగీకారముతో నాయనా, ఒకరిని ఒకరు ఇష్టపడి నాయనా, మాకు సంపూర్తిగా మాకు ఇష్టమని చెప్పి నాయనా, వారి జతకి ఆస్వాదించి బలపరచమని యేసునామని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు వెళ్ళండి, పట్టుకోయ్యా, వదిలిపెట్టా, ఇంకా వదిలిపెట్టేది లేదు. పాస్ గడిపో. మంచిది. జరిగిన ఈ పరిణయం గట్టిగా స్వాగత సునగీతం. జరిగిన ఈ పరిణయం దేవుని తీర్మానం, నీకే పరిశుద్ధం ఇది మనుషులకే. ఇక నుంచి మీరు చెయ్యాలి ప్రేమ. సరే మంచిది. ఏమైనా చూసింది? వాళ్ళ చెల్లిని ఏమైనా చూపిలేదా? లేదు. లేదా? మంచిది. సరే, ఎవరు? కిషోర్ బాబు. కిషోర్ బాబునేనా? మంచిది. ఇంకా వేరే వాళ్ళని చూపిలేదు కదా? సరే మంచిది. అబ్బాయికి ఇప్పుడు మౌతు. సరే, ఈ సమయంలో ప్రమాణాలు ఉన్నాయి. అయ్యా నాయకు చూడు, మాకు అమ్మాయికి చూడు, అశ్వినిలో కూడా అబ్బాయికి చూడమ్మా. నేను ప్రమాణాలు చెప్తాను, ఆ ప్రమాణ ప్రకారంగా మీకు చెప్పవలసిందిగా ప్రభునామను బట్టి మనం చేస్తున్నాం. సరే, కిషోర్ అని నేను, కిషోర్ అని నేను, అశ్విని అని నిన్ను, అశ్విని అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి, నా భార్యనుగా స్వీకరించి, ఇది మొదలుకొని జీవిత కాలమంతయు, నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందనని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశావు? దేవుని ఎదుట, సంఘము ఎదుట, అశ్విని ఎదుట, ఎదుట. మంచిది. చెప్పడం ఒకసారి గట్టిగా. పెళ్లి కుమారుడు 4 రోజుల నుంచి పాపం కష్టపడుతున్నాడు ఈ ప్రమాణాల కోసం. సరే, అశ్విని అబ్బాయికి చూడమ్మా, నాయకు చూడు, మాకు అబ్బాయికి చూస్తూ ప్రమాణాలు చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అశ్విని అని నేను, కిషోర్ అని నిన్ను నా భర్తగా స్వీకరించి, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట సంఘము ఎదుట కిషోర్ ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశావు? దేవుడి ఎదుట, కిషోర్ ఎదుట, ప్రజలందట, సంఘం ఎదుట. దేవునికి మాటలు దీవించును గాక. చప్పట్లు కొన్ని గట్టిగా ఒకసారి. సరే, ఒకసారి కిషోర్కి అమ్మా. కిషోర్. జరిగిన పరిణయం దేవుని తీర్మానం, ఇరువురి మనసుల స్వాగత సుమగీతం, ఇది మనుషులకే సంతోషం, ఇది దేవునికే పరిశుద్ధం
మన మధ్యలో ఉన్న వ్యక్తులు గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. జాన్ గారు ఉన్నారు, వారు ఇచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమపూర్ణుడమైనటువంటి యేసు ప్రభువా, దయామయుడమైనటువంటి దయగల తండ్రి, కృపామయుడమైన ప్రభువా, నీ హస్తముంచయ్యా, నీ సన్నిధి కాంతి ప్రభ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎటువంటి చెడ్డ కళ్ళు, నీచ కళ్ళు పడకుండా బిడ్డల మీదనైనా నీ కనుదృష్టి, నీ కాపుదల ఉంచి, నీ భద్రతనిచ్చి క్షేమము దయచేసి మీ మహిమ కొరకు విరుద్ధ దీవించమని మిమ్మల్ని అచ్చిందులు పంచండి. ఆరని దీపమై వెలుగుతుండాలి. ఈ సమయాలు ఆవనయేసుని వారగని దేవరని జీవనము తారాళముగని దేవలపై వాగుగని పావన దంపతులు సహించుటై దేవరని. సరే, ఇప్పుడు దాంట్లో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో చూద్దాం. వాళ్ళకి దాంట్లో మార్చుకుంటూ ఉన్నారు. వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుట. ఒక్క నిమిషం. నేను 3 అంకెలు లెక్క పెడుతున్నా, ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో. సరే, 1 పిల్లలు ఉన్నారా? 1 2 2.5 3. ఇద్దరు వీరిద్దరును అందరూ చవర్లు గట్టిగా. సకల జీవరాశులను సృజించి ఇదిగు తండ్రి మానవులను ఏర్పాటు చేసి వారి ఇరువురిని ప్రభా ఇదిగు తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వారి కొరకు సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసి వివాహ వ్యవస్థ ద్వారా వారిని జతపరిచిన విధానంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా ఇదిగు తండ్రి మా ప్రియ బిడ్డలు కిషోర్ అశ్వినిలను ప్రభా మీరు దీవించి ఈ దినమున ప్రభా వారి ఇరువురిని భార్యాభర్తలుగా ఆశీర్వదించినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మీ చిత్తమని మీ సంకల్పమని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభా మీ ద్వారా జతపరచబడిన ఈ బిడ్డలు రాబో దినములలో ప్రభా వర్ధిల్లుటకు నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. వీరి కుటుంబమును దీవించమని వేడుకుంటున్నాం. మీరు కుటుంబములను ఆశీర్వదించే దేవుడు ప్రభా. అలాగే ప్రభా వీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి భూమిని ఏలుష్యము నివాసము చేయొచ్చు ప్రభా. ఇరుగు తండ్రి వీరికి తోడుగా ఇమ్మానుయేలు దేవుడుగా వీరితో ఉండమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన ప్రేమ, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా
కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం ఈ శుభ సమయం నవదాంపతులను ఈ శుభదినమున ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే